అలాగే షిప్పులు నాశనం చేస్తుంటారు. ఇలాగా దారి మీద నుంచి వచ్చే దొంగతో పిచ్చి కుక్కతో ఏం చేయాలి? పిచ్చి కుక్క అంట పడతా ఉంటే మనకి ఓపిక చచ్చిపోతుంది, మధ్య మధ్యలో కరిస్తేస్తా ఉంటది. అది ఒక పిచ్చి కుక్క ఇరాన్ అనేది. ఆ పిచ్చి కుక్కని ఇప్పుడు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బిస్కెట్లు ఎట్టి, నువ్వు కరవక తల్లి అని. ఇప్పుడు 60 దేశాలు కలిసి మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒప్పందం ఏంటి అంటే ఒక బ్యారెల్కి $1 వాడికి ఇచ్చేటట్టు. ఇది ఆ విధంగా యుద్ధంలో అమెరికా ఓడినట్టు ఇరాన్ బెదిరింపుకి. ఈ ధరల ప్రభావం యుద్ధం అయ్యే వరకు కొనసాగుతుందా సార్? ఇంకా అది పూర్తిగా నిత్యావసరాల మీద కూడా పడుతుందా? ఇదే చాలా ఉంటదండి. రాబోయే రోజులు చాలా గడ్డు కాలం. ఇది 2 ఏళ్లలో సెట్ అయితే బతుకుతాం, సంతోషం. లేకపోతే చెప్పలేము. పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కోట్ల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. అది ఇంకా ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అంటే దీన్ని కూడా ఒక ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా ఇది కూడా అలా నెలల తరబడి సాగుతుంది అని అనుకోవచ్చు. అది ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు పెద్ద లాస్ ఏం కాల, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఆయుధాలు. కానీ దీనివల్ల ప్రపంచానికి సంక్షోభం కదా, ప్రొడక్షన్ ఆగిపోయి దీని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే మనకి మైసూరు బజ్జీ, గారె, దోశ ఇట్లాంటి ఆపేసారు వాళ్ళ దగ్గర. కానీ దాదాపుగా 40% బళ్ళు ఆగిపోయినాయి ఇప్పటికే. పునుగులు వేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు ఉప్మాలు, పొంగళ్ళు, ఇడ్లీలు ఇట్లాంటి వాటి వరకే